నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు ఘన నివాళులర్పించిన అభిమానులు నిరుపేద విద్యార్థికి జ్యోతిష్మతి కళాశాల చేయూత 4 ఏళ్ల పాటు ఉచితంగా విద్యావకాశం కల్పించిన సాగర్ రావు ఇక వార్తల్లోని వివరాలు ప్రతి సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకుంటూ ఫిర్యాదులు అందజేశారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గోరక్షక చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలని, గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని కోరుతూ గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు కలిశారు. 1977 అమెండ్మెంట్ యాక్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా హిందూ బంధువులు, పీఠాధిపతులు, గోమాత ప్రేమికులు గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గో సంరక్షణ, గో సంపద కోసం ఒకే రోజు దేశవ్యాప్తంగా 6 కోట్ల సంతకాల సేకరణ చేశామని ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో హిందూ సంఘ నాయకులు 22,000 సంతకాల సేకరణ చేపట్టారని చెప్పారు. వీటిని కలెక్టర్కు సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ నాయకులు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, ఉప్పుల శ్యామ్, విద్యాసాగర్, వంగల ఆంజనేయులు, రాగి సత్యనారాయణ, నరాల శంకర్ రాజేష్, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గో సన్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కరీంనగర్ కలెక్టరేట్లో మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గోమాతను రక్షించాలని, దేశీయ గోవుగా ప్రకటించాలని చెప్పి 1977 యాక్ట్ను అమలుపరచాలని చెప్పేసి మేము గో సన్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దగ్గర 30,000 సంతకాల సేకరణ జరిగింది. ఇంకా సంతకాల సేకరణ జరుగుతుంది. ఈరోజే స్టార్ట్ అయింది. 30,000 సంతకాల సేకరణ జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి ఆ సంతకాల సేకరణ సందర్భంగా వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గోమాతలను కాపాడాలి, గోరక్షణ చేయాలని చెప్పేసి మన గో సన్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేశాం. ఈ గోమాత అభిమాన్ సమ్మాన్ గోసేవ అనేటువంటిది భారతదేశంలోని భారతీయ సమాజానికి వెన్నుదన్ని ఉండేటువంటి ఈ భారతదేశంలో అగ్రికల్చర్కు ఒక వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి గోమాత. ఈ గోమాత హింస నుంచి కాపాడాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతీయులమందరం కలిసి మనం దీనిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటుగా 1997 అమెండ్మెంట్ యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి, గోమాతను జాతీయ జంతువుగా కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రతి భారతీయుని దగ్గర నుంచి సంతకాల సేకరణ చేసేసి మన జాతీయ జంతువుగా మనం దీన్ని ప్రకటించుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గో సంరక్ష యొక్క ఈ వారికి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. ఎస్సీ/బీసీ విద్యార్థులకి అదనంగా కళాశాల హాస్టళ్లు కేటాయించాలని కోరుతూ డీవైఎఫ్ఐ నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. సరిపడా ప్రభుత్వ కళాశాల హాస్టళ్లు లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ అన్నారు. ప్రైవేటు హాస్టళ్లలో అధిక ఖర్చులు భరించలేక చదువులకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా కొత్త హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేష్తో పాటు జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా కోశాధికారి అరవింద్, నాయకులు శ్రీహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి జిల్లా కేంద్రంలో అదనంగా ఎస్సీ/బీసీ కళాశాల హాస్టళ్లు కేటాయించాలని చెప్పేసి, అట్లాగే ప్రతి హాస్టల్కి సంబంధించింది ఒక హాస్టల్కి ఏఎన్ఎంను కేటాయించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో అత్యధిక కళాశాలలు ఉండడం వల్ల ఎస్సీ/బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అనేక మంది విద్యార్థులు కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. హాస్టళ్లు ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. అనేక మంది వేల
వేలాది మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ హాస్టల్ను ఆశ్రయించి ఈరోజు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఈ జిల్లా కేంద్రంలో ఆ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక ఈరోజు విద్యను మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఎస్సీ బీసీ విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అట్లాగే గిరిజన సంక్షేమ శాఖలో ప్రీ మెట్రిక్ హాస్టల్లో కావచ్చు, కళాశాల హాస్టల్లో కావచ్చు, ప్రతి హాస్టల్కి సంబంధించి ఏఎన్ఎం ఉన్నారు. కానీ ఎస్సీ బీసీ హాస్టల్కి సంబంధించింది ఏఎన్ఎంలు ఎటువంటి హెల్త్ సంబంధించింది కూడా లేనటువంటి. కరీంనగర్ క్రీడాకారులని తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టేడియం దుర్వినియోగం అవుతుంది అంటూ సామాజికవేత్త ఆనమల్ల సురేష్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ స్టేడియాన్ని డిఫెన్స్ అకాడమీలు, కోచింగ్ సెంటర్లు అడ్డగోలుగా వినియోగిస్తున్నాయని ఆరోపించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ చొరవతో రూపొందించిన సింథటిక్ ట్రాక్ పూర్తిగా పాడవుతోంది అని తెలిపారు. స్టేడియం కేవలం కరీంనగర్ క్రీడాకారులని ప్రోత్సహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. అధికారుల చొరవ తీసుకుని ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ సెంటర్లను అనుమతించకూడదని కోరారు. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియం ఉన్నది. ఈ స్టేడియం ఎందుకు ఉన్నది? గరీబ్ వాళ్ళకు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి, స్పోర్ట్స్ మ్యాన్కి, అథ్లెటిక్స్కి, సీనియర్ సిటిజన్స్కి, యంగ్ పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్కి అథ్లెటిక్స్ ఛాంపియన్స్కి కొట్టాలని ఉంటారో వాళ్ళ కోసమే స్టేడియం ఉన్నది అని మేము తెలుసు. మరి కరీంనగర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియంని ప్రజలందరూ వినియోగించాలి. గతంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ శ్రద్ధ పెట్టి ఒక స్టేడియం అంబేద్కర్ సర్కమ్స్టెన్స్ చేసి దాన్ని మంచిగా చేశారు. గతంలో ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా స్పోర్ట్స్ అకాడమీ ఛాంపియన్స్ ఉండాలని చెప్పి అతను కరీంనగర్లో ఉన్న స్టేడియంలో మొత్తం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశారు. సింథటిక్ స్టేడియం చాలా నిర్మాణం చేశారు. చాలా ప్రజలు సహజంగా వాడుకుంటున్నారు. కరీంనగర్ నుంచి ఎంతోమంది ఛాంపియన్స్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఫిట్ ఇండియా, ఫిట్ కరీంనగర్ ఉండాలని నేను ప్రజలందరూ కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూసుకుంటే కరీంనగర్లో సీనియర్ సిటిజన్ వ్యాకింగ్ వెళ్దామంటే ఫుల్ ఈ ట్రాఫిక్, ఈ సింథటిక్ ట్రాక్ ఏదో ఈ స్టేడియం అయితే ఇండోర్ స్టేడియం ఉందో, అవుట్డోర్ స్టేడియం ఉందో, కంప్లీట్ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో డిఫెన్స్ అకాడమీ, కోచింగ్ సెంటర్స్ వీళ్ళందరూ వచ్చేసి ఆక్యుపై చేస్తారు. మార్నింగ్ 5 to 9 వరకు ఫుల్ ఆక్యుపై చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు యువతను తీర్చిదిద్దడం తమ బాధ్యత అని జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు గ్రామానికి చెందిన విద్యార్థి బండి వికాస్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య బీటెక్ ఫీజు చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆయన తల్లి ఆర్థిక సమస్యల కారణంగా ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే వికాస్ సంకల్పాన్ని తెలుసుకున్న చైర్మన్ జువాడి సాగర్ రావు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. విద్యార్థి కుటుంబ పరిస్థితిని పరిశీలించిన అనంతరం బండి వికాస్కు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిగా ఉచితంగా బీటెక్ ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాగర్ రావు తెలిపారు. ఈ నిర్ణయంతో బండి వికాస్ హర్షం వ్యక్తం చేస్తూ జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు, సెక్రటరీ జువాడి సుమిత్ సాయికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో బండి వికాస్ కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో ముస్సాల్ మండలంలో ఆను గ్రామంలో ఉన్నాను. మా అమ్మ ఆర్థిక సమస్యలతో వేస్తుంది 10 రోజుల క్రితం. అందువల్ల నాకు ఎంసెట్లో 40,000 ర్యాంక్ వచ్చింది. కానీ మా ఆర్థిక సమస్యల వల్ల మా అమ్మ వేసుకోవడం వల్ల మాకు ఎంజాయ్ అవుతుంది. అప్పుడు మేము జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీకి వచ్చాము. అక్కడ చైర్మన్ గారు జువాడి సాగర్రావు గారు మాకు 4 ఇయర్స్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు విత్ హాస్టల్. సార్కి ధన్యవాదాలు. నేను ఇక్కడ బాగా చదువుకొని అన్ని రకాల స్కిల్స్ అన్నీ నేర్చుకొని సార్కును ఈ కాలేజ్కి ఒక మంచి పేరు తెప్పిస్తాను. థ్యాంక్ యూ. ఆర్థిక సమస్యలతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అతని కుమారుడు అయిన బండి వికాస్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి చదువుకోకపోవడం వల్ల ఇంటి దగ్గరనే ఉండి సామాజిక మాధ్యమంలో మన జ్యోతిష్మతి చైర్మన్ గారు సాగర్రావు గారు వారు చెల్లించిపోయి నేను 4 సంవత్సరాలు నేనే ఉచిత విద్య భోజనం అందించుకుంటూ మీ కుమారుని ప్రయోజకుని చేస్తానని వారు తెలపడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కుమారుడు మా దగ్గర ఏమైందంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో తల్లి ఇలా చదువుకున్నందుకు ఆర్థికంగా లేక తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో మా జ్యోతిష్మతి కాలేజ్ ఇవ్వడి సాగరావు గారు మా అబ్బాయికి కాలేజీ నుంచి మొత్తం ఎలాంటి ఫీజు లేకుండా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం సార్. మాజీ రాష్ట్రపతి భారతరత్న స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ నగర్లో గల ఆయన విగ్రహం వద్ద ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.
అబ్దుల్ కలాం DRDO ఇస్రో సంస్థలో విశిష్ట సేవలందించి శాస్త్రవేత్తగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా యువతకి ఆదర్శంగా నిలిచారని ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అమీర్ అన్నారు. రాష్ట్రపతిగా పీపుల్స్ ప్రెసిడెంట్గా అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నేటి యువత విద్యార్థులు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కలాం భౌతికంగా దూరమైన వారి ఆశయాలని లక్ష్యాల కోసం పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల, కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్, తూమ్ నారాయణ, అబ్దుల్ రెహమాన్, సాగర్, మేరాజ్, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, అక్బర్, ఎస్తానీ, మల్లికార్జున్, వెంకటేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. 1931 అక్టోబర్ 15 నాడు రామేశ్వరంలో మిసైల్ మ్యాన్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. వారు చిన్నప్పుడు ఒక పక్షిని చూస్తూ ఆ ఎగిరే విధానాన్ని చూసి ఒక మనిషి కూడా ఎగురితే ఏ విధంగా ఉంటుందని ఆలోచించి వారి గురువును ప్రశ్నించడం ద్వారా మనం పక్షి లేక ఎగరలేం, కానీ మనిషి జీవితం పక్షిలాగా ఎగరాలని వారికి హితబోధ చేస్తే ఆ రోజు నుండి దానికి ఒక మార్గం ఉన్నదని చెప్పి వారు డిఫెన్స్లో పోవడం జరిగింది, ఏవియేషన్లో పోవడం జరిగింది. వారు ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో 10 మంది సెలెక్ట్ కావాలి. ఆ 10 మందిలో ఏమైతే ఉంటే ఆయనకు 11వ నెంబర్ వస్తుంది. ఆ 10 మందిలో లేడని చెప్పి ఆ పైలట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నిరాశ నిస్పృహ చెందకుండా ఆ రోజు అబ్దుల్ కలాం గారు నిరాశ చెందితే ఈరోజు మిసైల్ మ్యాన్గా పేరు రాకపోతుండే. అంటే మనిషి జీవితంలో పెద్ద వారు ఈరోజు పెద్ద స్థితిలో రావడానికి ఎన్నో వాళ్ళు ఓటమిలను చూసి కష్టపడి నేర్చుకొని ఇంకా ముందుకు పోవడం జరిగింది. ఆ రోజు అబ్దుల్ కలాం గారు ఏదైతే 10 మంది సెలెక్ట్ అయ్యారో అందులో ఉంటే ఒక పైలట్గానే ఉంటుండే. దేవుడు విధిరాత ఆయన కష్టపడితే ఆ 10 మందిలో లేకుండా 11 నెంబర్ వస్తే ఇంకా ముందుకు పోదామని ఏవియేషన్లో పోయి సైంటిస్ట్ అయ్యారు. ఇంకా ఆటో కార్మికుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా సహకరిస్తోంది అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆగస్టు 1వ తేదీన నిర్వహించే ఆటో కార్మిక దినోత్సవ వాల్ పోస్టర్లను క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటో కార్మికుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులని అన్ని విధాలుగా ఆదుకున్నాం అని తెలిపారు. ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మరణిస్తే 5 లక్షల ప్రమాద బీమా అందజేయడంతో పాటు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాం అన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులు కష్టాల పాలయ్యారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆటో కార్మికుల ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఎడ్ల అశోక్, ఐలేందర్ యాదవ్, గందె మహేష్, కర్ర సూర్యశేఖర్, రవివర్మ, నవీన్, జీపీ స్వామి, ఆటో కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మిక దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు తెలంగాణ చౌక్లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవన్నీ తీసుకొచ్చిండ్రు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే వీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వద్దట్లేదు, వ్యతిరేకిస్తలేదు. కానీ ఆటో కార్మికులకు ఏదైతే మీరు ప్రభుత్వం ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలా మందికి చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడి ఆటో కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క ఆగస్టు 1 నాడు జరుపుకునే ఆటో కార్మిక దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అడ్డాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జెండా కార్యక్రమం పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీసులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అందిస్తున్నారు. కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కమిషనర్ గౌసాలం ఈ శిక్షణని ప్రారంభించారు. ఏఐ నిపుణులు పోలీసులకి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని సిపి గౌసాలం అన్నారు.
కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ సర్వేలెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు. పోలీసు శాఖను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీ పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీలు విజయపాల్ రెడ్డి, నారాయణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిరుద్యోగులకి బాసటగా నిలిచి 70,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేశారు. దీనిపై ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులచే బాష్పవాయువు, లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్తో దాడి చేయించారని మండిపడ్డారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. ఆవేశపూరిత ప్రసంగాలతో యువతని రెచ్చగొట్టే సంజయ్ ప్రస్తుతం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకులు, పోటీ పరీక్షల రద్దు తప్ప నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదు అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, గుండాటి శ్రీనివాసరెడ్డి, జీడీ రమేష్, ఎల్లారెడ్డి, మిర్యాల శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత యొక్క వాళ్ళ నిజస్వరూపం యువతతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో రుచి చూపించినటువంటి పరిస్థితిలో ఈరోజు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పరీక్షలో లీకేజీపై యువత ఉద్యమిస్తే ఇవాళ ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం. మేమేమంటా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేసింది ఏదైతే ఉందో ఈరోజు 21 సంవత్సరాలకే ఐఏఎస్, ఐపీఎస్లుగా అనేక మరి వినూత్నమైనటువంటి వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తున్నటువంటి యువతకు ఖచ్చితంగా 21 సంవత్సరాలకే మరి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని మేము మా ముఖ్యమంత్రి గారు కోరిన దాన్ని స్వాగతిస్తూ తప్పకుండా ఏమాత్రం ఈ యువత మీద మరి ఈ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్న మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతిపాదనను ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లులో ఆమోదం చేపియాలని చెప్పి మేము మరొకసారి కోరుతూ ముఖ్యంగా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండ, యువతపై వారికి జరిగినటువంటి అన్యాయం, నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీక్ తర్వాత దాదాపు 20 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులలో మరి యువత అంతా కూడా గలం విప్పి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేస్తే బాష్పవాయువు, అదేవిధంగా లాఠీ చార్జ్ తోటి, పెల్లెట్ గన్స్ తోటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులలో విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల మరో కీలక ముందడుగు వేసింది. కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకి ప్రతి సంవత్సరం 18,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని ఇచ్చిన హామీని సంస్థ యాజమాన్యం అమలు చేసింది. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకి 18,000 విలువైన స్కాలర్షిప్ చెక్కులని అందజేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఉన్నత విద్యను మధ్యలో నిలిపివేయకుండా పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని చైర్మన్ జువ్వాడి సాగర్ అన్నారు. శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్కాలర్షిప్ అందజేస్తున్నామని తెలిపారు. సుమారు 40 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 18,000 విలువైన స్కాలర్షిప్ చెక్కులని అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇలానే 4 years కంపల్సరీ ఇస్తా అని చెప్పేసి అన్నారు. మన జ్యోతిష్మతి కాలేజీలో కన్సల్టెన్సీ అనేది ఏమి ఉండదు. మన జ్యోతిష్మతి కాలేజ్తో వేరే కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ప్రతి కాలేజ్లో కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అవుతున్నారు. అలా అస్సలే కాకూడదు. ఎందుకంటే జ్యోతిష్మతి కాలేజ్లో ఏంటంటే కన్సల్టెన్సీ అనేది ఏమి ఉండదు. ఓన్లీ డైరెక్ట్ మనం వచ్చి మన ర్యాంక్ ద్వారా అడ్మిషన్ చేయించుకుంటాము, ఆడనే అయిపోతుంది, అడ్మిషన్ బ్లాక్లోనే అయిపోతుంది. వేరే కాలేజీలో ఏంటంటే కన్సల్టెన్సీ ద్వారా చాలా ఇబ్బంది పడతారు. అంటే ఈ రోజుల్లో జాయిన్ అయిన మొదటి రోజే విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్ అందజేస్తున్న శాలిని ఫౌండేషన్ వారికి అండ్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్
చైర్మన్ గారికి ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ తరఫున స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 18,000 చొప్పున 72,000. కాలేజీ యాజమాన్యానికి మరియు కరస్పాండెంట్కి అవర్ చైర్మన్ గారికి ధన్యవాదాలు ఎందుకు తెలుపుతున్నామంటే పేద విద్యార్థులకు ఫస్ట్ సంవత్సరం నుంచి వెళ్ళే సంవత్సరానికి 18,000 చొప్పున స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించి 4వ సంవత్సరాన్ని స్కాలర్షిప్ అందజేయడానికి కోరుకున్నందుకు పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. కావున అలాంటి సహాయం చేసినందుకు చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంసెట్లో 76,000 ర్యాంక్ వచ్చింది. మేము ఫస్ట్ ఫేజ్లో జ్యోతిష్మతి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. మాకు అందులోనే వచ్చింది. మేము అడ్మిషన్ తీసుకోవడానికి ఈరోజు వచ్చాము. అడ్మిషన్ అయిపోగానే కళాశాల యాజమాన్యం వాళ్ళు మా చైర్మన్ సార్ 18,000 రూపాయలు అమ్మాయి చదువు కోసము ఇస్తున్నారు, చెక్ తీసుకోండి అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల చైర్మన్ జిఎస్ ఆనంద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కమిటీ కాలయాపన కమిటీగా వ్యవహరిస్తుంది అని ఆరోపించారు. అలా కాకుండా పరిమితి కమిటీగా ఉండాలని సూచించారు. ఉద్యమకారుల కమిటీ సభ్యులు త్వరగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధల్ని విన్నవించాలి అని కోరారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని ఉద్యమకారులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమకారులకి ఉద్యమాలు చేయడం కొత్త కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్నా గౌడ్, నగర అధ్యక్షులు గొడిశెల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బొల్లం లింగమూర్తి, కడారి ఐలయ్య, మెతుకు సత్యం, కొండ్రా కుమార్, రవి యాదవ్, దావేర మహేష్, ఓగేటి బిందు, కారంగుల సుజాత, గడ్డంలత ఉద్యమకారులు పాల్గొన్నారు. రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక ఉద్యమకారులకు 2 గుంటల స్థలం 20,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి మేము స్వాగతిస్తున్నాం. కానీ కమిటీ ఎప్పుడు కాలయాపనగా ఉండకూడదు, కాల పరిమితి కమిటీ ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కమిటీలో మరి కేశవరావు గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శోభనన్న గారు, అద్దంకి దయాకర్ గారు, కేకే గారు, అలాగే కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మరికి ఉద్యమకారులకు ఒక ఉత్సాహాన్ని ఊరట అందించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి 1,200 మంది అమరుల త్యాగానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 200 జాగా 20,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇలా మేము గవర్నమెంట్కు 2 క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇలా కమిటీతోటి కాలయాపన చేస్తారా, లేకపోతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఇలా ఉద్యమకారులకు చేస్తారా అనేది 2వ పాయింట్. ఇలా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 టర్ములు ఆల్రెడీ ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇక మీకు అవి ఇస్తాం అని చెప్పేసి కాలయాపి అలా గవర్నమెంట్ దిగిపోయింది. ఉద్యమకారులకు ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తా అనుకుంటున్నాం. ఎందుకు దాదాపు ఇలా ప్రభుత్వం కూడా దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఇక ఉన్న సంవత్సరమే ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్ అడవి ఉంటుంది. కాబట్టి ఒకటే మేము కొడుతున్నాం, తెలంగాణ ఉద్యమకారులు ఎందరో ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళు జాబు లేక రోడ్ల పడి చాలా వాళ్ళ సంసారాలు మొత్తం వారు రోడ్ల పడ్డాయి. అది గ్రహించి మేము ఆనాడు అడగలే, మేము ఉద్యమకారులు మేము ఏం అడగలే. ప్రభుత్వం ఏమేమున్నది, మీకు ఏం కావాలో మీకు అర్థమయ్యే మీకు కోరికలు ఏంటి, దాదాపుగా మాకు జాగా ఎంత 250 గజాల జాగా 25 లక్షలు ఇస్తానని అనుకొచ్చిండ్రు. సుడా చైర్మన్ పదవిని మాదిగలకు కేటాయించాలని ఆ సంఘ నాయకులు కనకం విద్యాసాగర్, సముద్రాల అజయ్, గోష్కి శంకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు వెలమ, రెడ్డిలకి మాత్రమే సుడా చైర్మన్ పదవులు కట్టబెట్టాయి అని ఆరోపించారు. గత శాసనసభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి, పార్లమెంటు ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి కాంగ్రెస్ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. ఈసారి మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 60,000కు పైగా మాదిగ ఓటర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సుడా చైర్మన్ పదవిని ఆసంపల్లి శ్రీనివాస్ కు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్, రావణ్, కొయ్యడ వినోద్, అనిల్, సురేష్, వాసాల మనోహర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము కరీంనగర్లోని సుడా చైర్మన్
నామినేటెడ్ పదవిని మా మాదిగ జాతి సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక రావు రెడ్డి సామాజిక వ్యక్తులు పదవీ కాలాన్ని చేశారు కాబట్టి ఈ ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. మరి మాదిగలు కూడా ఓట్లు వేస్తేనే కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఓట్లు వేసిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మా సామాజిక వర్గానికి ఈసారి సుడా చైర్మన్ పదవి ఖచ్చితంగా కేటాయించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా మాదిగల జనాభా అత్యధికంగా 38 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. కానీ మాకు సముచిత స్థానం అనేది కొంత తక్కువ ఉన్నది అని చెప్పేసి ఈ పత్రికా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 3 ఎంపీ స్థానాలు ఉంటే 3 ఎంపీ స్థానాలు మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఇవ్వడం జరిగింది. మా మాదిగ సామాజిక వర్గాన్ని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ దళిత సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో సూడా చైర్మన్ పదవి ఈ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే ఈ మాదిగ సామాజిక వర్గం మీకు రుణపడి ఉంటుంది. నగరంలోని మంకమ్మ తోటలో గల బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకి కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ప్రిన్సిపల్ మల్లుకుంట్ల శ్రీనివాస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తువులు ధరించి బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. పోతిరాజు వేషధారణ, జానపద నృత్యాలు, భక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలుసుకుని వాటిని భావితరాలకు అందించాలని కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ సూచించారు. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు బోనాలు నిర్వహించామని ప్రిన్సిపల్ మల్లుకుంట్ల శ్రీనివాస్ అన్నారు. విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ సైనికుల అమరవీరులని స్మరించుకుంటూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం 4 ఆర్మీ రిటైర్డ్ జవాన్లు డి కాశయ్య, ఎం మల్లేశం, కె శివప్రసాద్, బిస్మిల్లా ఖాన్లను సాల్వాతో సత్కరించారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అన్నమనేని శ్రీనివాస్, సెక్రటరీ మహేష్, ట్రెజరర్ పెద్దిరాజు సత్యనారాయణరాజు, జీఎస్టీ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, ఫాస్ట్ ప్రెసిడెంట్ కొండం అంజిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ మరియు అదేవిధంగా 1999లో అమరవీరులకు ఈరోజు కొవ్వొత్తులతో నివాళులు అర్పించినాము. అదేవిధంగా ఈ రోజుకు 27 సంవత్సరాలు పోరాడి వారు అమరవీరులు అయినందున మేము కొవ్వొత్తులతో గవర్నమెంట్ సప్తగిరి హై స్కూల్లో కొవ్వొత్తులతో నివాళులు అర్పించినాము. అదేవిధంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అన్వీ శ్రీనివాస్, సెక్రటరీ ఉష్క మహేష్, ట్రెజరర్ సత్యనారాయణరాజు, ఫాస్ట్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు మరియు అదేవిధంగా మన లయన్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి ఈరోజు హై స్కూల్లో ఘనంగా నివాళులు అర్పించినాము. రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అంటూ చేపట్టిన జనజాగరణ యాత్ర కరీంనగర్ కు చేరుకుంది. సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సిపిఎస్ ఉద్యోగుల పక్షాన అసెంబ్లీలో గళం విప్పుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక ఆకాంక్ష
పాత పెన్షన్ను పునరుద్ధరించడమేనని రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. జూలై 11న ప్రారంభించిన జనజాగరణ యాత్రలో భాగంగా 33 జిల్లాల్లో పర్యటిస్తూ 119 మంది ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు టీఎస్సీపీఎస్ఈయు ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జూలై 11 నుంచి మొదలుపెట్టిన జనజాగరణ యాత్రలో భాగంగా 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులందరినీ కలిసి 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక కోరిక అయిన పాత పెన్షన్ పునరుద్ధరణ గురించి, సిపిఎస్ రద్దు గురించి వినతి పత్రాలను అందజేస్తూ వెళ్తూ ఈరోజు కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, టీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని. ఈరోజు సిపిఎస్ వల్ల రిటైర్ అయిన వాళ్ళు 3,000, 4,000, 5,000 పెన్షన్తో అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. వారిని కూడా ఇబ్బందుల్లో పడుతున్నారు. కనుక ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని మీ ద్వారా కరీంనగర్లోని వాసుదేవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. కటారాంపూర్, గౌతమీనగర్, అయోధ్యనగర్, బాబానగర్, వాసుదేవ కాలనీ ప్రాంత ప్రజలకి వాసుదేవ హాస్పిటల్ వైద్యులు వైద్య పరీక్షలు చేసి అవసరమున్న వారికి మందులు అందజేశారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో జూట్ బ్యాగ్స్, కిచెన్ కిట్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ సునీల్రావు ప్రారంభించగా కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ ప్రజలకి మందుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, కోలా అన్నారెడ్డి, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్ శర్మ, వాసుదేవ హాస్పిటల్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్, బిఎస్ రాజు, ఉదయ్, సాయి మేఘన, సాయి ప్రీతం, ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.